దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో పంచాయతీల అభివృద్ధి కీలకమన్న కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. దేశంలో ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. ఈరోజు 45 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఎల్లుండి ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లో వివరాలు చూద్దాం. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీరాజ్ అనేది క్షేత్రస్థాయి ప్రజాస్వామ్య, భాగస్వామ్య పాలనా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని, స్థానిక సమాజాలను శక్తివంతం చేస్తుందని తెలిపారు. సమ్మిళిత అభివృద్ధిని బలోపేతం చేస్తుందని, అలాగే గ్రామ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ప్రజల వాణి వినిపించేలా చూస్తుందని అన్నారు. గ్రామీణ వ్యవస్థలను ముందుకు తీసుకువెళ్లటంలో పంచాయతీల కీలక పాత్ర పోషిస్తాయని, ఆత్మనిర్భర్, పటిష్టమైన వికసిత్ భారత్ను నిర్మించడంలో కూడా వాటి సహకారం అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, అందరికీ సుస్థిర అభివృద్ధిని సాధించడానికి ఈరోజు నూతన ప్రయత్నాలకు స్ఫూర్తినిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించటంలోని సారాంశాన్ని చాటి చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. ప్రజల సుఖంలోనే ప్రజల ప్రతినిధి సుఖం కూడా ఇమిడిపోయి ఉంటుందని, వారికి ఏది హితమో అదే ఆ ప్రజా ప్రతినిధికి హితమవుతుందని, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి తనకంటూ ప్రియమైన విషయాలేవీ వేరుగా ఉండవని పేర్కొన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ప్రజా ప్రతినిధులకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. प्रजा के सुख में जन प्रतिनिधि का सुख है, प्रजा के हित में ही उसका हित है. जन सेवक का अपना प्रिय कुछ नहीं है, प्रजा का प्रिय ही उसका प्रिय होता है. The happiness of the people's representative lies in the happiness of the people. His welfare lies in the welfare of the people. A people's representative has no personal favorites. Whatever is dear to the people is what is dear to him. భారత ఆర్థిక వ్యవస్థ బలం విశాలమైన దేశీయ మార్కెట్లో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పూణేలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి విస్తరణ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే బ్యాంకింగ్ రంగంలో అర్థవంతమైన పురోగతి సాధ్యమన్నారు. వ్యవసాయం, తయారీ, సేవలు, పర్యాటకం మరియు సమాచార సాంకేతికత వంటి కీలక రంగాలకు నిరంతర మద్దతు ఇవ్వటంపైనే స్థిరమైన ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. Have really stood by us even during the times when global markets are in a churn. In fact, State Bank of India has taken a very potential step, if I can say, of meaning to push ahead with the digitization, but yet get closer to its customer. It's a very good decision, and I'm very happy to be part of it today. I appreciate the State Bank for having taken this step. గ్రామాలు, రైతులు, పంచాయతీల సమగ్ర అభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి ఎన్నికైన పంచాయతీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జాతీయ ప్రగతికి క్షేత్రస్థాయిలో సమ్మిళిత వృద్ధి అత్యంత ఆవశ్యకమన్నారు. పాలనా సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం గణనీయమైన కృషి చేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు పథకాల ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు.
డీబీటీ విధానాల ద్వారా పారదర్శకత పెరిగి నిధుల దుర్వినియోగం తగ్గిందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు వారి సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రజానిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు అవార్డులను అందించారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏప్రిల్ 24వ తేదీన ఈ పంచాయతీరాజ్ చట్టానికి చట్టబద్ధ కల్పించడం ద్వారా ఆ దినాన్ని, ఆ రోజున మనం పంచాయతీరాజ్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు పూర్తి స్థాయిలో మన గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామాలని అభివృద్ధి చేసేందుకు మనం ముందు తీసుకెళ్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్లో కూడా 3 అంచెల వ్యవస్థ కంటే గ్రేడింగ్స్ కూడా మార్చారు. మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఇవన్నిటి కూడా క్లియర్గా చేయడం జరిగింది. రూరల్ పంచాయతీలు ఏవైతే పెద్ద పంచాయతీలు ఉన్నాయో అవి రూరల్ పంచాయతీలు, దానిలో అర్బన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్తో పాటు శానిటరీ లాంటి సిబ్బందిని పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, ఆ తర్వాత గ్రేడ్ 1, ఆ తర్వాత గ్రేడ్ 2లో మిగిలినటువంటి పంచాయతీలన్నీ పెట్టి సమగ్ర మార్పులు తీసుకురావడం. సింగపూర్ పర్యటనలో రాష్ట్ర మంత్రుల బృందం అక్కడి ప్రసిద్ధ మెరీనా బ్యారేజ్ను సందర్శించింది. సింగపూర్కు త్రాగునీరు అందించడం, వరద నియంత్రణతో పాటు వినోద కేంద్రంగా మెరీనా బ్యారేజ్ నిలుస్తోంది. పర్యావరణ అనుకూల నీటి సంరక్షణ విధానాలతో సింగపూర్ సాధించిన పురోగతి, మెరీనా బ్యారేజ్ ప్రాముఖ్యతను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ డైరెక్టర్ కు టెంగ్ చై మంత్రులకు వివరించారు. పర్యావరణాన్ని కాపాడుతూ సింగపూర్ నీటి సమస్యలను ఎలా అధిగమించిందనే అంశాలను మంత్రులు అధ్యయనం చేశారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులకు సూచించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో పాటు పట్టణంలోని వివిధ శాఖల అధికారులతో మంత్రి తాగునీటి పరిస్థితిపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి లభ్యతపై శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రింకింగ్ వాటర్ మేజర్గా వేసవికాలం వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఎలినో వస్తుందని చెప్పి మనకు వచ్చింది. వర్షాలు సకాలంలో పడవు. మేజర్గా కర్నూలు జిల్లా, ఎస్పేట్ కర్నూలు కానీ నంద్యాల కానీ జిల్లాలో వర్షాభావం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రజలకు నంద్యాల నియోజకవర్గానికి మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి నీటి ఎదుటి పెద్దగా లేదు. భవిష్యత్తులో మనం ఎందుకంటే ఆగస్టు దాకా మనకు వర్షాలు పడవు అనేది ఒక సూచనలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నీటి నిల్వలు ఏ రకంగా పెంచుకోవాలా, మన ప్రజలకు సమృద్ధిగా నీళ్ళు ఏ రకంగా అందజేయాలా, దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడాం. అది 2027-47 వరకు మనకు నీళ్ళు నిల్వ చేసుకోవడానికి సంవత్సరం శాఖ 700 ఎకరాలు మనకి ఎంత కావాలా, ఇంకా వరి వేసుకుంటారు. ఆ దగ్గర రైళ్లు రాలే. ఎన్ని ఎకరాలు ఇప్పుడు నీటి అవసరాలకు వ్యవసాయానికి ఉంది, ఎంత మనం నీళ్ళు మళ్ళా సంవత్సరానికి పాతది ఒకటి ఉంది, కొత్తది మనం తీసుకున్నాము, మళ్ళా తీసుకోవడానికి ఆస్కారం ఎంత కావాలా మనకు.
గ్రామాభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జడ్పీ మందిరంలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఉత్తమ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి సత్కరించారు. 7 డెవలప్మెంట్ మోడ్లో ఉంటారు, అసెట్ క్రియేషన్లో ఉంటారు. గ్రామాల్లో ఎలాంటి అసెట్స్ క్రియేట్ చేయాలి, ఏ అసెట్ క్రియేట్ చేస్తే ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అనే దాని మీద ప్రధానంగా మీరు పనిచేస్తారు. మరి గ్రామాల్లో అభివృద్ధి దేశం అభివృద్ధి. మరి అలాంటి అభివృద్ధి కార్యక్రమం చేసినట్టు అది ఉన్నతాధికారులని సన్మానిస్తుంటే చాలా సంతోషం విషయాన్ని మీరు ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా ప్రత్యేకించి అభినందనలు. ఎందుకంటే ఈరోజు అవార్డ్స్ తీసుకున్నారే కాదు, అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా మీరందరూ కూడా గ్రామాల్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ సందర్భంగా ఈరోజు హైకోర్టులో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ న్యాయ సేవలో చిరస్మరణీయమైన సేవా స్ఫూర్తికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలు ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ప్రశంసించారు. Today we have assembled at this momentous occasion to bid farewell to an eminent jurist, an able administrator, and above all, a human being par excellence, Honorable the Chief Justice, Shri Dheeraj Singh Thakur ji. Justice Thakur was born on 25th of April. న్యాయ స్వాతంత్ర్యం ప్రజల హక్కు అని, ఆ హక్కును పరిరక్షించే బాధ్యత, న్యాయాన్ని నిష్పాక్షికంగా అందించే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తి బాధ్యతలు అత్యంత క్లిష్టమైనవి, వినటంలో ఓర్పు, వ్యవహారంలో నిష్పాక్షికత, నిర్ణయాల్లో ధైర్యం, ప్రవర్తనలో మర్యాద అవసరమని తెలిపారు. Individual accomplishment. I was fortunate to be born into a family where law was not merely a profession but a way of life. Left an enduring impression on me, taught me early that integrity was the only lasting legacy a lawyer or a judge can hope. 100% అక్షరాస్యత సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా నిరక్షరాస్యులైన యువత, వయోజనుల్లో అక్షర వెలుగులు నింపేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం కర్నూలు జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమ ఫలితాలను ఈ స్టోరీలో చూద్దాం. వయోజనుల్లో, యువతలో నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2029 నాటికి రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న నిరక్షరాస్యులకు చదవటం, రాయటం, సంఖ్యాశాస్త్రం నేర్పిస్తూ ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద డిజిటల్, ఆర్థిక, జీవన నైపుణ్యాలను కూడా బోధిస్తారు. నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర వాటాగా 60%, రాష్ట్ర వాటాగా 40% ఉల్లాస్ నిధులు కేటాయించారు. రానున్న 3 ఏళ్లలో వయోజనులు 100% అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్య సాధనలో భాగంగా చదువుతో పాటు బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయం, ఆరోగ్యం, పోషకాహారం, చిన్నారుల సంరక్షణ, ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాలపై అదనంగా బోధిస్తారు. అధికారులు సైతం పురోగతిని నిరంతరం సమీక్షిస్తారు. కర్నూలు జిల్లాలో నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అక్షరాస్యతపై తరగతులను నిర్వహించగా మొత్తం 1,62,000 మంది శిక్షణ తీసుకుని పరీక్షలు రాశారు. నేను బడికి పోతుండా, రాత్రి బడికి పోతుండా, బాగా సంతకం వేసుకున్నాను. ఇంతకుముందు బస్సుకు పోతుంటే బస్సు ప్రేజీ కనుక లేకుండా ఉంటే ఇప్పుడు బాగా కనుక్కుంటున్నాను.
ఇప్పుడు బ్యాంకుకి పోతే కూడా బ్యాంకులో బాగా పొదుపు కడతాను, ఇంట్లో కూడా బాగా లెక్కలు చూసుకుంటాను, పొదుపు కట్టించుకుంటాము. రాత్రి పడి పెట్టడంగా బాగా ఉపయోగం పడుతుంది. జిల్లాలో మొత్తం అక్షరాస్యత రేటును ఒకసారి పరిశీలించినట్లయితే 57.6% ఉంది. అయితే కొత్తగా 1,62,000 మంది విద్యను అభ్యసించడంతో జిల్లాలో నిరక్షరాస్యత రేటు మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వయస్సుతో నిమిత్తం లేకుండా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావటంతో ఎంతో సంతోషదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎవరైతే వృద్ధులు కానీ యువత కానీ కొంచెం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, లైక్ పూలు అమ్ముకుంటారు, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటారు, లేకపోతే ఎక్కడైనా పనికి వెళ్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ చదువుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏజ్ నిమిత్తం లేకుండా, వయసు నిమిత్తం లేకుండా అందరూ కూడా వచ్చి ఈ బడుల్లో చదువుకోవాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా నుంచి 1,62,000 మంది పార్టిసిపేట్ చేశారు. వార్తల్లో చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కారు వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలో హోటళ్ల నిర్వహణ, బాణసంచ విక్రయాలు, ఇతర అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెంట్ల క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. నెల్లూరు ఆర్డీఓ అనుష ఆధ్వర్యంలో బాణసంచ తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల పరిస్థితులను పరిశీలించి పలు సూచనలు చేశారు. బాణసంచ తయారీ కేంద్రాల్లో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నిబంధనలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలకు ఆదేశించారు. అధికారులు ఈ విషయంలో అప్రమత్తత పాటించి నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించిన తొలి డిజిట్ నర్వ్ సెంటర్ మంచి ఫలితాలను అందిస్తోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా సంజీవని అమలుపై 9 జిల్లాల వైద్య సిబ్బందికి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ జీవనోపాధి, మహిళా పారిశ్రామికవేత్తలు సంప్రదాయ చేతివృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో సారస్ ఆజీవికా మేళాల క్యాలెండర్ను ఖరారు చేసింది. సారస్ ఆజీవికా మేళా 2026 అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6 వరకు గురుగ్రామ్లో, సారస్ ఫుడ్ ఫెస్టివల్ 2026 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 8 వరకు న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు 28 రోజుల పాటు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో సారస్ ఆజీవికా మేళా 2027 జరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేళాలు దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక బృందాల సభ్యులను ఒకచోట చేర్చే వేదికగా పనిచేస్తాయి. చేనేత రంగానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడం వల్ల ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగించే నేత కార్మికులకు భరోసా లభించింది. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఉండటంతో విజయనగరం జిల్లాలోని చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆ విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం. విజయనగరం జిల్లా గుర్ల మండలం
కోట గండ్రేడు కలవచ్చర్ల గ్రామాల్లో నేటికి పెద్ద సంఖ్యలో చేనేత కుటుంబాలు మగ్గాలపై వస్త్రాలు నేయటం ద్వారా జీవనం సాగిస్తున్నారు. నేటికి ఈ గ్రామాల్లో నేత ఒడికే చప్పుళ్లు లయబద్ధంగా వినిపిస్తుంటాయి. 2-3 తరాల నుంచి చేనేతని వృత్తిగా కొనసాగిస్తున్న వర్గాల వారు ముడిసరుకు ధరలు గణనీయంగా పెరగటంతో మరమగ్గాల వస్త్రాలతో పోటీ పడలేక మగ్గాలపై నేత వస్త్రాల తయారీ తగ్గిపోవడంతో పాటు నేత ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు చాలకపోవడంతో ఈ కుటుంబాల్లో యువత ఇతర ఉద్యోగ ఉపాధి మార్గాల వైపు మళ్లుతున్నారు. చేనేతల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఈ నెల 1వ తేదీ నుంచి అందిస్తోంది. దీంతో జిల్లాలోని చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జనతా వస్త్రాలు కొనుగోలు చేసిన విధంగానే ప్రభుత్వం చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని చేనేతలు కోరుతున్నారు. మాకు గవర్నమెంట్ వారు 200 యూనిట్లు ఉచిత కరెంటు అమలు చేశారు. సంవత్సరానికి 25,000 స్కీము మొగ్గానికి వేస్తామన్నారు. అవి కూడా వేస్తే మేము ఆర్థికంగా కొంచెం బలపడతాం. తర్వాత సంఘంలో కొంత సరుకులు నిలవ ఉండిపోయి వాటిని కూడా ప్రొక్యూర్ చేసి పరిశ్రమ నేతగారికి పని కల్పించమని కోరుతున్నాం. 1980 నుంచి చేనేత మగ్గం ద్వారా వస్త్రాలు నేసేవారు ఒకరైతే 3వ తరంలో చేనేత వస్త్రాలు నేసేవారు మరొకరు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భరోసా వ్యక్తం చేస్తున్నారు. 25,000 కూడా ఇస్తే మా కుటుంబాలన్నీ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు కూడా మా ఉన్నత స్థితిలోకి వచ్చి అభివృద్ధిగా ఉంటుందని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. మా సంఘంలో చాలా ఉత్పత్తులు నిల్వలు చాలా ఉన్నాయి. అవి మీరు ఆప్కల ద్వారా కొనుగోలు చేస్తే మాకు పని కల్పిస్తే ఇంకా బాగుంటుందని మిక్కిలి వినయపూర్వకంగా ప్రభుత్వాలు కోరుకుంటున్నాం. చేనేత వస్త్రాలు ధరించాలని, కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అందిస్తున్న ప్రోత్సాహం తోడు కావడంతో నేతన్న జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో భారత టెలికాం రంగం గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పేమసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన C4AI డిజికామ్ సమ్మిట్ 2026లో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ భారత్ నెట్ ద్వారా 2.6 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలను అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. With artificial, me also being running a large tech company, I see what artificial intelligence is doing and what's going to come. So this is, as I said, both exciting and challenging journey. And the entire strong Indian telecom sector was not built by just one partner. It's a combination of both government and industry, each doing their own part. And what did the government do? Right, under Modi ji, especially over the last 12 years since he took the office, it's completely unbelievable transformative. If there is one sector that had gone massive changes, though the entire government had gone through quite a few changes, but the telecom is one that really leapfrogged. You look at Telecommunication Act, right? This is a comprehensive rewrite of the law. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద గ్యాస్ సిలిండర్ల కొరత లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు నేరుగా ఇంటి వద్దకే సిలిండర్లను డెలివరీ చేస్తారని, ఈ విషయంలో వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. कुछ लोग सीधा डिस्ट्रीब्यूटर के शोरूम पर भी चले जा रहे हैं रिफिल की डिलीवरी लेने के लिए. मेरी सभी लोगों से रिक्वेस्ट है कि ऑनलाइन बुकिंग करें और होम डिलीवरी होगी, इसलिए किसी भी डिस्ट्रीब्यूटर के शोरूम पर जाने की कोई आवश्यकता नहीं है. कमर्शियल एलपीजी 70% तक रेस्टोर है और अप्रैल के महीने में अब तक लगभग 1,47,000 से अधिक टन से अधिक कमर्शियल एलपीजी की सेल की जा चुकी है. 5 किलो के सिलेंडर्स की सेल भी लगातार सुचारू रूप से चल रही है.
నావికుల సంక్షేమం, నిరంతర సముద్ర కార్యకలాపాలను పలు శాఖలతో సమన్వయం చేస్తున్నట్లు కేంద్ర ఓడరేవులు నౌకాయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధావా తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. భారత జెండా కలిగిన నౌకలు సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. Indian missions and maritime stakeholders to ensure the seafarer welfare and uninterrupted maritime operations. All Indian seafarers in Gulf regions are safe and no incident involving any Indian flagged vessels has been reported in past 24 hours. Directorate General of Shipping has facilitated the safe repatriation of more than 2,729 Indian seafarers so far, including 49 seafarers in last 24 hours from various locations. జైపూర్లోని నహర్గఢ్ బయాలజికల్ పార్క్లో మండే ఎండల నుంచి జంతువులను రక్షించడానికి అటవీ శాఖ ప్రత్యేక చర్యలను అమలు చేసింది. వన్యప్రాణుల కోసం పార్క్ అంతటా జంబో కూలర్లు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి ఆహారపు అలవాట్లను మార్చేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. చైనా స్టార్టప్ డీప్ సీక్ ఈరోజు V4 మోడల్ ప్రివ్యూను విడుదల చేసింది. హాంగ్జౌకు చెందిన డీప్ సీక్ గత సంవత్సరం జనవరిలో తన R1 రీజనింగ్ మోడల్ ఆధారిత జనరేటివ్ AI చాట్బాట్తో రంగప్రవేశం చేసింది. డీప్ సీక్ V4 అల్ట్రా లాంగ్ కాంటెక్స్ట్ను కలిగి ఉంది అని ఆ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీచాట్లో ఓ ప్రకటనలో తెలిపింది. V4 1 మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ నిడివికి మద్దతు ఇస్తుంది. ఈ టోకెన్లలో పదాలు, విరామ చిహ్నాలతో సహా టెక్స్ట్లోని చిన్న చిన్న భాగాలు ఉంటాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఓ దశలో 1,200 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 24,000 పాయింట్ల దిగువకు చేరింది. ఈ ఉదయం 77,483 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,403 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 982 పాయింట్ల నష్టంతో 76,681 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 275 పాయింట్ల నష్టంతో 23,879 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹94.25 వద్ద స్థిరపడింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వడగాల్పులో ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా కర్నూలు జిల్లా నగరడోన్, నంద్యాల జిల్లా గోస్పాడులో 43 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. రేపు రాష్ట్రంలోని 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో పంచాయతీల అభివృద్ధి కీలకమన్న కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. దేశంలో ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత ఈరోజు 45 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రత నమోదు.
ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఎల్లుండి ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.